ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలను భయపెడుతున్నాయట. ఏదైనా జరగకముందే జాగ్రత్త పడాలని నిర్ణయం తీసుకున్నారట. 16 మంది మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పడానికి డిసైడ్ అయ్యారట. అయితే ఈ ఎమ్మెల్యేలు వైసీపీని వీడాలని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది? ఈ ప్రత్యేక కథనంలో చూడండి. వైసీపీకి చెందిన 16 మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారాలని భావిస్తున్నారా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వారిని భయపెడుతున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకులు ఎంతో మంది ఇతర పార్టీల్లో చేరిపోయారు. కొంతకాలంగా వైసీపీ నుంచి జంపింగ్లు ఆగిపోయాయని పార్టీ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే 16 మంది మాజీ ఎమ్మెల్యేలు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనపడుతోంది. కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెడుతూనే వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, స్కామ్లను వెలికితీస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం ఏపీలో చర్చనీయాంశమైంది. మాజీ సీఎం జగన్ను కూడా ఈ స్కామ్లో అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలందరికీ బెంగ పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు మద్యం కుంభకోణం విషయంలో గంభీరంగా కనిపించిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎందుకో ధైర్యం కోల్పోతున్నారట. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత చాలామంది నాయకుల్లో గుబులు పట్టుకుందట. రేపు వైఎస్ జగన్ కూడా అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీని నమ్ముకుని ఉన్న తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారట. ఒకసారి జగన్ అరెస్ట్ అయి జైలుకు వెళ్తే కూటమి ప్రభుత్వం అంత త్వరగా బయటకు వదులుతుందా అని అనుమానాలు కూడా వస్తున్నాయట. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అరెస్టు భయంతో బయటకు రావడం లేదట. బయటకు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూటమి ప్రభుత్వాన్ని ఎంత విమర్శిస్తున్నా లోలోపల మాత్రం రెడ్ బుక్ కేసులపై ఆందోళన చెందుతున్నారట. రెడ్ బుక్ లో తమ పేర్లు కూడా ఉన్నాయేమో అనే కలవరం నిత్యం వెంటాడుతూ ఉండడంతో రక్షణ కోసం ఏం చెయ్యాలా అని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్లోకి పోయి అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనల్ని పోగొట్టుకున్నామనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ, శ్రేయోభిలాషుల్లోనూ, ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తోంది. వైసీపీ నాయకుల్లో ధైర్యం నింపడానికి జగన్ ఎంత ప్రయత్నం చేసినా అది అంతగా వర్కౌట్ కావడం లేదని అంటున్నారు. మన ప్రభుత్వం వస్తే అందరికీ చుక్కలు చూపిస్తామని, లెక్కలు తేలుస్తామని, సినిమా చూపిస్తామని జగన్ చెబుతున్నారు. కానీ ఇప్పుడు అధికారం కూటమి పార్టీల చేతిలో ఉంది. మరో 4 ఏళ్ల సమయం వారికుంది. దీంతో కూటమి ప్రభుత్వం తమకే చుక్కలు చూపిస్తుందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. జగన్ అధికారంలోకి వస్తే అని అంటున్నారు. కానీ ఈలోగా తమను కటకటాల వెనక్కు తీసుకెళ్తే ఉన్న పరువు కూడా పోతుందని ఆవేదన చెందుతున్నారట. అందుకే వైసీపీలో కొనసాగడం కంటే వేరే పార్టీలోకి జంప్ అయితే కనీసం సేఫ్గా అయినా ఉండొచ్చని అనుకుంటున్నారట. వైసీపీ నేతలను ఇప్పుడు టీడీపీ మూకుమ్మడిగా చేర్చుకునే అవకాశం లేదు. పైగా టీడీపీ పార్టీనే ఓవర్లోడ్ అయిపోయింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎవరిని పడితే వారిని కాకుండా ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలన్నింటినీ బేరీజు వేసుకుని జాయిన్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలకు బీజేపీనే పెద్ద దిక్కుగా కనపడుతోంది. ఏపీలో ఆ పార్టీకి నాయకుల అవసరం ఉంది. పైగా జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉండడంతో వైసీపీ నాయకులు అటే మొగ్గు చూపుతున్నారట. కాషాయ కండువా కప్పుకుంటే తమకు తప్పకుండా రక్షణ కవచం దొరుకుతుందని అంచనా వేసుకుంటున్నారట. మరోవైపు ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని కూడా పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఆల్రెడీ రాజకీయాల్లో అనుభవం ఉన్న వైసీపీ నేతలను చేర్చుకుంటే కలిసి వస్తుందని అంచనా వేసుకుంటుందట.
వైసీపీలోని 16 మంది మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు ఇదే పనిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరు తమకున్న మార్గాల్లో బీజేపీ ముఖ్యులకు సందేశం కూడా పంపినట్లు తెలుస్తోంది. బీజేపీలో ఉంటే తమకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని పార్టీ మారడానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే వైసీపీని వీడడానికి కారణం పార్టీ మీద అభిమానం లేకపోవడం కాదని, రెడ్ బుక్ నుంచి తప్పించుకోవడానికే అని పార్టీ సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. ఒకవేళ అవసరమైతే 2029 ఎన్నికల నాటికి తిరిగి పార్టీలోకి వస్తామని, అప్పటి వరకు తమను తాము కాపాడుకోవడానికి బీజేపీలోకి వెళ్తున్నామని సర్ది చెప్పుకుంటున్నారట. అయితే ఇలా జంప్ అవ్వాలనుకుంటున్న మాజీల్లో అత్యధికులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఒకేసారి అంతమంది జంప్ అయితే అది వైసీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోందట. మరి ఆ 16 మంది పార్టీ మారడం నిజమేనా, లేదంటే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఊహాగానాలైనా అని తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.